మరో వంక చంద్రబాబు రాజకీయం చూడండి, మరో వంక చంద్రబాబు రాజకీయం చూడండి. ఊసరి వెళ్ళి రాజకీయాలు కనిపిస్తాయి చంద్రబాబు రాజకీయాలలో. ఈ చంద్రబాబు బాగా ముదిరిపోయిన తొండ. ఒక పక్క 4% ముస్లిం రిజర్వేషన్లకు రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో జత కడతాడు ఈ చంద్రబాబు. మరోపక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెడతాడు, దొంగ ప్రేమ చూపిస్తూ. మరో వంక 4% రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న బీజేపీతోనే కొనసాగుతాడంట, అదే ఎన్డీఏలోనే కొనసాగుతాడంట ఈ బాబు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దొంగ ప్రేమ చూపిస్తూ ఇంత మోసాలు చేస్తూ ఇలాంటి డబుల్ బాజీ రాజకీయాలు చేసే వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉంటాడా అని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ చెప్తా ఉన్నాడు, నేను చెప్తా ఉన్నా, 600 అయినా కూడా 4% రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సిందే అని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు. ఇది మీ జగన్ మాట, ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట. మరి చంద్రబాబు ఇలా మోడీ గారి సమక్షంలో, మోడీ గారి మీటింగ్లో ఇలా చెప్పగలడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి వారు మైనారిటీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పినా కూడా ఇంకా ఎందుకు ఈ చంద్రబాబు ఎన్డీఏలో కొనసాగుతా ఉన్నాడు అని అడుగుతా ఉన్నాడు మీ జగన్, మీ బిడ్డ చంద్రబాబు. ఇక్కడే నేను చెప్తా ఉన్నా, మైనారిటీల రిజర్వేషన్ అంటే చాలు రాజకీయాలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ఇక్కడే అందరికీ కూడా అర్థమయ్యేదానికి మీ అందరి సమక్షంలో ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. ఇది ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం, రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం, రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇక్కడ నుంచి 4% రిజర్వేషన్లు కేవలం మతం